నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఘనంగా సాగిన కార్యక్రమాలు. బస్టాండ్ ఎదుట విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. భక్తజన సంద్రంగా మారిన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర. భారీ ఎత్తున హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. సరైన వసతులు సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇబ్బందులు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. యువతకు మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన. భగత్ సింగ్ నగర్లో ముగిసిన క్రికెట్ పోటీలు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ఆదివారం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పీడిత వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో వడ్డెర జాతిపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మొదలైన సంఘర్షణను సాయుధ పోరాటంగా మలిచిన కీలక పాత్ర ఓబన్నదేనని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేపట్టిన సాయుధ పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇలాంటి వీరయోధుల జయంతులను ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని, వారి పోరాట గాథలను నేటి తరాలకు పరిచయం చేయడంలో ఇవి కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజలింగు, వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతరల సందడి కొనసాగుతోంది. జిల్లా నుండే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు తరలివచ్చే పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర, పెన్గంగ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సైతం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర సైతం అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు భక్తజనం పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించారు. అయితే భారీ ఎత్తున భక్తులు వస్తారన్న అంచనా ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టకపోవడం ఇబ్బందికి దారితీసింది. వాహనాలను ఆలయం వరకు అనుమతించడంతో తీవ్రమైన ట్రాఫిక్ నెలకొంది. వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరియగా తాగునీరు సౌకర్యాన్ని సైతం దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. జాతర జరిగే నెల రోజుల పాటు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ సౌకర్యాల కల్పనలో మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన 11 ఛాలెంజర్స్, రన్నర్-అప్గా నిలిచిన రైజింగ్ స్టార్ జట్లకు బహుమతులు అందించి అభినందించారు. ఈ మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా మాజీ మంత్రి జోగురామన్న ప్రత్యేక చొరవతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తూ వారికి అండగా నిలబడుతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు దమ్మపాల్, కొండ గణేష్, స్వాగత్, సలీం, ఇమ్రాన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గెలుపొందినటువంటి జట్లకు మొదటి ప్రైజ్ అయినటువంటి 11 ఛాలెంజర్స్కి, సెకండ్ ప్రైజ్ రైజింగ్ స్టార్కి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా వాళ్ళు ఇలాగే క్రీడా స్ఫూర్తితో గెలిచిన ఓడిన మరి మన క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తూ మరి మన క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జోగురామన్న గారు క్రీడలను ప్రోత్సహించే విధంగా ఏ యూత్ కూడా మరి వారి సమటువంటి గ్రామాల్లో కానీ వార్డులలో కానీ మరి క్రీడలను ప్రోత్సహించే విధంగా వారికి నగదు బహుమతి అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు డైట్ గ్రౌండ్లో కూడా మరి సమటువంటి ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే మరి జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. జోగురామన్న గారు ముందుకొచ్చి యువతను మరి వారికి ఉన్నటువంటి క్రీడలను ఆ ఆసక్తిని గమనించి ఆ ఆసక్తిని ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా జోగురామన్న గారికి మీ ఆశీస్సులు ఉండాలి, వారికి ఎప్పుడు మీకు అన్నదండలు ఉండాలి. డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి సంపూర్ణ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. సమితి అధ్యక్షులుగా ప్రఫుల్ వజే, గౌరవ అధ్యక్షులుగా ఈర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా అన్నదానం జగదీశ్వర్, కోశాధికారిగా అల్లూరి వెంకటరెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులుగా బండారి దేవన్న, ఉపాధ్యక్షులుగా చంద్రయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకొని అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సమితి అధ్యక్షులు ప్రఫుల్ వజే మాట్లాడుతూ, హిందువులకు అండగా హిందూ ధర్మ జాగృతి అనే అనుబంధ సంస్థను త్వరలోనే ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. హిందువుల పండగల సమయంలోనే రవాణా ఛార్జీలు భారీగా పెంచడాన్ని ఖండించారు. గత కొన్ని సంవత్సరాల నుండి సేవా కార్యక్రమం మేము చేపడుతున్నాము. మరి 2025-26 లోపల మాకు ఒకటి మంచి ఆలోచన వచ్చింది. ఏమంటే దాన్ని ఒకటి హిందూ ధర్మ జాగృతి అనే ఒక అనుబంధ విభాగము ఏర్పాటు చేయాలి. మరి దానికి యువకులు పెట్టాలి. ఈ విభాగము ఓన్లీ హిందువుల మీద జరిగే అన్యాయాలు, హిందువుల మీద జరిగే ఎన్నో ఆఘాతాలు ఇప్పుడు దేశంలో మనం చూస్తున్నాము. అదేవిధంగా హిందువులను మరి మెజారిటీ ఉన్న హిందువులను కూడా కించపరిచే విధంగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నారు. దానికి నిరసన, అది కూడా మా సమితి చట్టబద్ధపరమైన నిరసన అనేది మా మోటో ఉన్నది. ఎన్ఎస్ఎస్ శీతాకాల వార్షిక శిక్షణ శిబిరాన్ని మావల మండలంలోని బట్టిసవర్గంలో నిర్వహిస్తున్నారు. శిబిరంలో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి గ్రామస్తులకు వివరించారు. పోలీసు 2వ బెటాలియన్లో ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమం ముఖ్య అతిథిగా అడిషనల్ కమాండెంట్ రాథోడ్ దేవిదాస్ హాజరై క్రీడలను ప్రారంభించారు. బెటాలియన్లోని వివిధ కంపెనీలకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు రానున్న మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థులను బరిలో నిలపనున్నట్లు ఆదిలాబాద్ నియోజకవర్గ పీఓసీ సభ్యులు శ్రీరామ్, అనిల్ కుమార్, వినయ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సైదులు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నెమరు శంకర్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గం సూచనల మేరకు మున్సిపాలిటీ బరిలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు గంట వ్యవధిలోనే ఛేదించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద బాధితుడు మునేశ్వర్ గౌరవ్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో 3 నిందితులు ఓ వాహనంపై వచ్చి అతనిని అడ్డుకొని బలవంతంగా అతని వద్ద ఉన్న
1,050 రూపాయలను సెల్ ఫోన్ను లాక్కొని పారిపోయారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసు యంత్రాంగం హుటాహుటిన నిందితులను గంటలోపు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన గబ్బే కిరణ్, షేక్ మోయిన్, అర్బాజ్ ఖాన్లు జల్సాలకు అలవాటు పడి నేరాన్ని చేసినట్లు సిఐ నాగరాజు తెలిపారు. వారి వద్ద నుండి దోపిడీ చేసిన డబ్బులో 1,000 రూపాయల నగదు, సెల్ ఫోన్, దోపిడీకి యత్నించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. గంటలోపు కేసు ఛేదించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ గన్రత్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్, షాట్ పుట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఐ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ మేరకు ఎస్ఐ జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశభక్తి, శ్రమ, ధైర్య సాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామ యువతను శారీరకంగా, మానసికంగా బలోపేతం చేస్తాయని, ఐక్యతను, ఆరోగ్యకరమైన పోటీ భావాన్ని పెంచుతాయన్నారు. పోటీల నిర్వహణలో గ్రామ సర్పంచ్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, గ్రామస్తులు కౌడాల నారాయణ, పులి నారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రతి దగ్గర ఉంటాయి. అంటే డిఫరెంట్ కల్చర్లో ఉంటాయి. అంటే ఒక ప్రదేశాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ మా దగ్గర ఏముందంటే ఇప్పుడు సంక్రాంతి అంటే మనకు మ్యాక్సిమం క్రీడలు. మా దగ్గర ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చిన బయట నుంచి అందరూ వస్తారు. ప్రతి ఒక్కరు కలవడానికి వస్తే హాలిడేస్ ఉంటాయి. అంటే నాది ఒక సజెషన్ ఏంటంటే ఊర్లో వచ్చి ఊరితో పాటే జరుపుకోవాలి. ఈ మొబైల్స్ కానీ అంటే ఇంకేమైనా అలవాటు అన్ని మానుకొని, అంటే తాగడం కానీ మానేసుకొని అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఊరి గురించి డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు ఊరి సమస్యల గురించి పరిష్కరించుకొని మళ్ళీ క్రీడల్లో, అంటే యూత్ అంటే క్రీడలతో పాటు హెల్త్ కానీ అన్ని చక్కదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వడ్డెర ఓబన్న విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హాజరై ప్రసంగించారు. స్వతంత్ర సమరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన మహోన్నత వ్యక్తి ఓబన్న అని అతిథులు కొనియాడారు. వడ్డెర జాతి విద్యా, రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారని, యువత ఓబన్న స్ఫూర్తితో మంచి చదువులు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుంకిడి వడ్డెర సంఘం అధ్యక్షులు ఆలకుంట రాజమల్లు, ఉపాధ్యక్షులు బొర్రన్న, బోదసు నరసింహులు, సర్పంచ్ మగ్గిడి నరసమ్మ ప్రకాష్, ఉప సర్పంచ్ అజయ్, ఆశన్న యాదవ్, విలాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వడ్డెర ఓబన్న గారు. ఇటువంటి వ్యక్తులు తక్కువ ఉంటారు. 218 సంవత్సరాల ముందు ఆయన పోరాటానికి గుర్తింపుగా ఈరోజు మన సుక్కిడి గ్రామంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న చిన్న విషయం కాదు. స్వతంత్ర సమరయోధులు వారు చనిపోయినా వారి యొక్క పేరు ప్రతిష్టలు ఎప్పుడూ నేటి యువత కానీ నేటి సమాజం గుర్తింపు చేసుకుంటుంది. ఆ రోజు బ్రిటిష్ కాలం నాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఎందరో మంది ప్రాణాలు కూడా పోయినాయి. పాపం పిల్లలకు దూరమైన కుటుంబాలు కూడా రోడ్డు దిక్కు వచ్చిన సందర్భాలు ఉండే. తాంసీ మండల కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, రన్నింగ్ పోటీలను సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారుల సౌకర్యార్థం మండలంలో మినీ స్టేడియం అవసరమని, దాని సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఎన్వైకే ప్రతినిధి మజీద్, జ్ఞానోదయ యువజన సంఘం ప్రతినిధులు రాఘవేంద్ర, రాజశేఖర్, వార్డు సభ్యులు విలాస్ తదితరులు పాల్గొన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు, మహిళలకు రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. మరియు రాబోయే రోజుల్లో యువకులు ఈ క్రీడా ప్రాంగణము ఉపయోగించుకొని అదేవిధంగా రాబోయే రోజులలో క్రీడలు కూడా ఒక చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే యువకులకు. కావున ఇట్టి అవకాశాన్ని అందరూ యువకులు ఉపయోగించుకోవాలి. రాబోయే రోజులలో మా ఎమ్మెల్యే కానీ ఎంపీ సహకారంతో క్రీడలకు కావాల్సినటువంటి సామాగ్రి కూడా అమకూర్చేందుకు నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా యువతులందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. తలమడుగు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కోతుల బెడద తీవ్రమవుతోంది. ముఖ్యంగా తలమడుగు, సుంకిడి, కొత్తూరు గ్రామాలలో వందల కొద్ది కోతులు గ్రామాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఊరి చుట్టుపక్కల ఉన్న పంట చేన్లలో పంటలను తినేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటి ఆవాసాలపై నివాసాలు ఏర్పరచుకొని వంట చేసేటప్పుడు ఇళ్లలోకి చేరి మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కోతుల వల్ల ప్రమాదాలు జరగడం, మీదపడి రక్కడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని సుంకిడి గ్రామానికి చెందిన సుమన్ వాపోయారు. కోతుల భయానికి రైతులు పంటలు వేసుకోవడానికి జంకుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడదను తప్పించాలని కోరుతున్నారు. నా పేరు సుమన్, సుంకిడి గ్రామం, తలమడుగు మండలం. మా సుంకిడి గ్రామంలో 100 నుంచి 200 కోతులు ఉండడం జరిగింది. ఆ కోతులు మా ఇంట్లో వంట చేసుకునేటప్పుడు తావపై నుంచి కూడా రొట్టె తీసుకువెళ్ళడం జరిగింది. అవిట్లను కొడతామంటే మాకే కరిచి కూడా వెళ్తున్నాయి. అవి వెళ్ళి మరి మా పైకి గాయాలవుతున్నాయి. హాస్పిటల్ వెళ్ళేసరికి ఒక టైంలో మా తలమడుగు మండలి ఇంజక్షన్లు ఉంటున్నాయి. ఉన్నప్పుడు ఇప్పించుకుంటాం, లేనిసరికి రిమ్స్కి వెళ్ళాలి. ఇబ్బంది అవుతుంది, మాకు మస్తు ఇబ్బంది ఉన్నాయి. మరి మాకు పంటలు కూడా మేము వేసుకుంటే మాకు పంట నష్టం కూడా ఈ కోతులతో జరుగుతున్నది. చేన్లలోనైతే ఒక 500 నుంచి 1000 వరకు కోతులు ఉంటున్నాయి. మా గ్రామస్తులు దీన్ని గట్టిగా గ్రామ పంచాయతీ నుంచి ఈ కోతుల్ని పట్టి అడవులకు పంపించాలని దయచేసి మేము కోరుచున్నాం. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే ఇళ్లలో సందడి మొదలైంది. ఏ ఇంట్లో చూసినా ఇంటిల్లిపాది పిండి వంటల తయారీలో బిజీగా కనిపిస్తున్నారు. ఎవరికి వారే కాకుండా ఒకరికొకరు సహాయపడుతున్నారు. కబుర్లు చెప్పుకుంటూ అలసట లేకుండా రుచికరమైన సకినాలు, గారెలు, అరిసెలు, చెకోడీలు తదితర వంటకాల తయారీలో బిజీగా కనిపిస్తున్నారు. తాంసీ మండలంలో సంక్రాంతి సందడి నెలకొంది. మహిళలంతా ఇండ్లలో పిండి వంటల తయారీలో నిమగ్నం కాగా పండగతో తమకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను ఏడీబీ న్యూస్తో పంచుకున్నారు. సంక్రాంతి పండుగ గారెలు చేస్తాము, సకినాలు చేస్తాము, గరిజలు చేస్తాము, అరిసెలు చేస్తాము, అన్ని నువ్వులు వంచుతాము. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి ప్రతినిధులు ఊరే గణేష్, బాలశంకర్ కృష్ణ తెలిపారు. స్థానిక డైట్ మైదానం ఎదుట ఉన్న వివేకానందుని విగ్రహం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. యువత, యువజన సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. జనవరి 12 జాతీయ యువజనోత్సవ దినం. అలాగే జనవరి 12 మహనీయుడు, యుగ పురుషుడు, 100 మంది ఉక్కు పిడుగులు గల యువకుల్ని ఇస్తే ఈ ప్రపంచ చిత్రపటాన్నే మార్చేస్తున్న స్వామి వివేకానందుడి జయంతి. మరి వారి సన్మార్గంలో ఆదిలాబాద్ యువత, యువజన సంఘాలు మరి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానం ఎదురుగా 25 అడుగుల భారీ వివేకానంద విగ్రహాన్ని నిర్మించుకోవడం తెలిసిన సంగతే. మరి ఈ నెల అనగా రేపు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వివేకానంద జయంతి వేడుకలు మరి ఏదైతే వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమానికి ఇప్పటికే మరి ఏవైతే ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, పార్లమెంట్ సభ్యులు, అలాగే జిల్లా పాలనాధికారి, సూపరింటెండెంట్ పోలీస్ గారిని ఇప్పటికే వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు రేపటి కార్యక్రమానికి మరి యువత, యువజన సంఘాలు, అలాగే ఆదిలాబాద్ పౌర సమాజం, ఏదైతే హిందూవాదులు, హిందూ సంఘాలు, కుల సంఘాలు, మరి ఏదైతే వివేకానంద అభిమానులు రేపు జరగబోయే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమానికి మరి అధిక సంఖ్యలో మరి పాల్గొని రేపు వివేకానంద జయంతిని మరి వారి స్ఫూర్తితో కొనసాగుతున్న మరి ఏవైతే యువజన సంఘాలు, యువత కూడా అన్ని పార్టీలు మరి ఏదైతే మరి ఉన్నతాధికారులు, అలాగే మరి ఏదైతే మరి అన్ని రాజకీయ పార్టీలను కూడా మరి రేపటి కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. అందరు కూడా రేపటి కార్యక్రమాన్ని మరి అధిక సంఖ్యలో పాల్గొని రేపు వివేకానంద జయంతిని కూడా మరి పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాల్సిందిగా మరి వివేకానంద జయంతి ఉత్సవ సమితి తరఫున మేము కోరడమైన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఘనంగా సాగిన కార్యక్రమాలు. బస్టాండ్ ఎదుట విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.
భక్తజన సంద్రంగా మారిన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర. భారీ ఎత్తున హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. సరైన వసతులు సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇబ్బందులు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. యువతకు మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన. భగత్ సింగ్ నగర్లో ముగిసిన క్రికెట్ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.